హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర.It రుచులు. ఈరోజు వీడియోలో నేను మీకు పాల తాలికలు విరగకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక్కడ నేను 2 కప్పుల పాలకి పాలతాకుల కొలత చూపిస్తానండి. బియ్యం పిండి ఎంత తీసుకోవాలి, అలాగే సగ్గుబియ్యం ఎంత తీసుకోవాలో చూపిస్తాను. 1/2 కప్పు సగ్గుబియ్యం అండి, వీటిని గంట ముందే నానబెట్టుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యం పిండి తీసుకున్న తర్వాత ఫస్ట్ పొయ్యి వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో కొంచెం చక్కెర, అంటే మనకి పాల తాలికలు చప్పగా లేకుండా కొంచెం చక్కెర వేసుకుందాము. చిటికెడంతా ఉప్పు వేసుకుందాం. తెలిసిందే కదండి, స్వీట్స్ ఏదైనా చేసుకున్నప్పుడు మనం కొంచెం ఉప్పు యాడ్ చేస్తే కనుక మనకి ఆ స్వీట్ టేస్ట్ అనేది రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత అందులో మనం బియ్యం పిండిని తీసి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటున్నాం. మనకి ఈ మిశ్రమం అనేది థిక్గా ఉండాలండి, గట్టిగా పొడి పొడిదాడుతూ రావాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకి 1 కప్పు తీసుకున్నాను కదండి, 1 కప్పు మొత్తం పట్టలేదు, నాకు 1/2 కప్పు పట్టింది. 1/2 కప్పు బియ్యం పిండి సరిపోతుంది. ఇలా పొడిగా రావాలి. తర్వాత మనము పాల తాలికలు కాసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుందాము. మందపాటి గిన్నె అయితే బెటర్ అండి, మాడకుండా ఉంటాయి. అందులో ఫస్ట్ తీసుకున్న 1 కప్పు పాలు పోసుకుంటున్నాను. ఇవి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు. తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ పోసుకోవాలి. మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాము. వేసేసుకొని వీటిని సిమ్లో ఉంచుకొని మన సగ్గుబియ్యం ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకోండి. పైన మూత అనేది కొంచెం ఇట్లా ఓపెన్గా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మనకి పాలు అనేవి పొంగకుండా ఉంటాయి. తర్వాత మనం చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదండి, అది చల్లారిన తర్వాత ఇట్లా మనము ప్రెస్ చేయాలి. మనకి చపాతీ పిండిలా రావాలన్నమాట. మీకు కావాలంటే మరీ గట్టిగా ఉంటే పాలు పోసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మనకి మరీ జారుగా ఉండకూడదండి. తాలికలు చక్రాల గిద్దలో పెట్టి ఒత్తుకునే అంతగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. మనం కారపూసకి ఎలా కలుపుకుంటామో అలా ఉండాలి. సో ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి, వీటిని మనం కొంచెం లావుగా ఉన్న చక్రాలు చేసుకునేది తీసుకొని అందులో ఈ పిండిని పెట్టేసుకుందాము. ఇంకొంచెం లావు బెజ్జాలు ఉంటే బెస్ట్ అండి పాల తాలికలకి. నా దగ్గర ఆ లావుగా ఉన్న బెజ్జాలు లేవు, కొంచెం సన్నగా ఉన్నాయి. నేను దీంతోనే ఎప్పుడు చేసుకుంటాను. ఇట్లా మనం మన సగ్గుబియ్యం ఉడికినాయో లేవో ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, మనం వేసినప్పుడు వైట్గా ఉన్నాయి కదా సగ్గుబియ్యము, మనకి ఉడికిన తర్వాత ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి చూడండి. అప్పుడు మన సగ్గుబియ్యం అనేది ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మరొక కప్పు పాలు పోసుకొని పాల తాలికలు ఒత్తేసుకుందాము. ఇలా పాల తాలికలు ఒత్తుకున్న తర్వాత వీటిని గరిటెతో కలపొద్దండి 1 నిమిషం వరకు, లేదంటే అవి విరిగిపోతాయి తాలికలు అనేవి. ప్రెషర్ అప్లై చేయొద్దు. మనం తాలికలు వేసిన తర్వాత మనకి 7 లేదా 10 నిమిషాల్లో మన తాలికలు అనేవి ఉడికిపోతాయి. అవి ఉడికినాయో లేవో ఎట్లా తెలుస్తాయి అంటే, మనం తాలిక తీసుకొని ప్రెస్ చేస్తే గట్టిగా ఉంటే కనుక మన తాలికలు ఉడికిపోయినట్టే. మరి పేస్ట్లా కాకుండా కొంచెం గట్టి పడితే ఉడికినట్టేనండి. మనకి 7 లేదా 10 నిమిషాలు పడుతుంది. సిమ్లో ఉంచుకొనే చేసుకోండి. తాలికలు అనేవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే సగ్గుబియ్యం అనేవి అడుగున మాడిపోతాయి. సో ప్రిపేర్ అయిపోయిందండి, దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇందులో మనం డైరెక్ట్గా బెల్లం యాడ్ చేస్తే కనుక మన పాల తాలికలు అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను బెల్లంని వేరొక గిన్నెలో తీసుకొని ఇట్లా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకుంటాను. ఇలా కరిగించుకొని వడబట్టుకోవడం వల్ల మనకి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే కనుక అవి వచ్చేస్తాయి. ఇక్కడ నేను 1 కప్పు పాలు తీసుకున్నాం, 2 కప్పులు పాలు తీసుకున్నాం కదండి. బియ్యం పిండి ఏమో మనకి 1/2 కప్పు పొడి సరిపోయింది. సో 3/4 కప్పు బెల్లం తురుము అనేది సరిపోతుందండి మనకి. ఇందులోనే కొంచెం కచ్చాపచ్చా చేసుకొని యాలకుల పొడి వేసుకున్నాను.
మనం ఎప్పుడైనా బెల్లం స్వీట్ చేసుకున్నప్పుడు అందులో కొంచెం చక్కెర యాడ్ చేసుకుంటే ఆ టేస్టే వేరండి. సో నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల చక్కెర కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, కొంచెం బాగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన తాలికల్లో కలిపేసుకుందాం. ఇట్లా చేసుకుంటే మనకి పాలు అనేవి విరగవు, బెల్లం కూడా ప్యూర్గా వచ్చేస్తుంది, నలకలేమీ లేకుండా. సో అంతే, మన పాల తాలికలు అనేవి రెడీ అయిపోయినాయి. చూసారు కదా, చాలా సింపుల్. సో ఈ సంక్రాంతికి మీరు కూడా ఇది ప్రిపేర్ చేసుకొని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు, చిన్న పెద్ద అందరూ ఈజీగా తింటారు. సో మరి లేట్ ఎందుకు, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలపండి. చివరిగా నేను డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని అందులో వేగిన తర్వాత మన పాల తాలికలో వేసేసుకుంటున్నాను. అంతే, చాలా సింపుల్. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.